సాక్షి దినపత్రికలో మనకు కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఇక్కడ చూద్దాం. బీసీల వాటా 31.4%. 121 మున్సిపల్ చైర్మన్ పదవుల్లో 38 బీసీలకు కేటాయింపు. బీసీల వాటా 31.4% అంటూ ఇక్కడ ప్రధాన వార్త చూడొచ్చు. కార్పొరేషన్లలో 30% సీట్లు రిజర్వ్డ్. 10 మేయర్ పదవుల్లో బీసీలకు 3 సీట్లు. చైర్పర్సన్లు, మేయర్లు, వార్డుల రిజర్వేషన్ల సంఖ్య ఖరారు. నోటిఫికేషన్ విడుదల చేసిన పురపాలక శాఖ. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి వార్డుల రిజర్వేషన్లు, చైర్పర్సన్, మేయర్ల పదవుల రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, మహిళల వారీగా వార్డులు, డివిజన్లు, చైర్మన్, మేయర్ పదవులు ఏ కేటగిరీకి ఎన్ని దక్కుతాయో వెల్లడించింది. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు సంబంధించి పురపాలక శాఖ కార్యదర్శి డాక్టర్ టీకే శ్రీదేవి బుధవారం జీవో నంబర్ 14 జారీ చేశారు. మున్సిపల్ వార్డులు, డివిజన్లలో ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ స్థానాలు కేటాయించారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు 2019 తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం జనరల్ మహిళలకు రిజర్వ్డ్ స్థానాల సంఖ్యను ఖరారు చేశారు. బీసీలకు మున్సిపాలిటీలో 31.4%, కార్పొరేషన్లలో 30% సీట్లు రిజర్వు చేశారు. 121 మున్సిపాలిటీలో బీసీలకు 38 చైర్మన్ పదవులు రిజర్వు చేయగా ఇందులో బీసీ జనరల్కు 19, బీసీ మహిళకు 19 చొప్పున ఖరారయ్యాయి. 10 కార్పొరేషన్లకు గాను బీసీలకు 3 మేయర్ పదవులు రిజర్వు చేయగా ఇందులో బీసీ మహిళలకు 1, బీసీ జనరల్కు 2 మేయర్ పదవులు దక్కనున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు 10 మంది. ఎస్టీ జనరల్ 1, ఎస్సీ జనరల్ 1, బీసీ జనరల్ 2, బీసీ మహిళ 1, జనరల్ మహిళ 4, జనరల్ 1. మున్సిపల్ చైర్మన్ 121 స్థానాలు. ఎస్టీ జనరల్ 3, ఎస్టీ మహిళ 2, ఎస్సీ జనరల్ 9, ఎస్సీ మహిళ 8 స్థానాలు కల్పించారు. ఇక బీసీ జనరల్కు 19, బీసీ మహిళకు 19, జనరల్ మహిళ 31, జనరల్ 30 రిజర్వేషన్లను ఖరారు చేసినట్లుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. ఇక స్పెషల్ సంక్రాంతి అంటూ ఇక్కడ ఒకవైపు సంక్రాంతి సంబరాలు, మరోవైపు సక్సెస్ సంబరాలతో సుస్మిత కొణిదల ఫుల్ జోష్గా ఉన్నారు. తండ్రి చిరంజీవి హీరోగా ఆమె నిర్మించిన మనశంకర వరప్రసాద్ గారు ఈ సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అందుకే సుస్మిత ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇది తనకు సూపర్ సంక్రాంతి, స్పెషల్ సంక్రాంతి అంటున్నారామె. ఇంకా సంక్రాంతి పండుగ గురించి సాక్షికి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఈ మెగా డాటర్ పంచుకున్న విశేషాలు 10వ పేజీలో చూడొచ్చుడు. స్వరాల సంబరం. సత్యవతి చౌహాన్ అంటే తెలియని వారు ఉంటారేమో గాని మంగ్లీ అంటే తెలియని సంగీతాభిమానులుండరు. ఇప్పుడు తెలుగు వారికి పండగ రోజుల్లో పిండి వంటలతో పాటు పాటలు కూడా వస్తున్నాయంటే ఆ ట్రెండ్కి సృష్టికర్త ఆమె. తెలుగు లోగిళ్లలో నిత్యం కని వినిపించే సుపరిచిత స్వరంగా మారిన మంగ్లీని పలకరించినప్పుడు సంక్రాంతి గురించి పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే అంటూ ఈ 9వ పేజీలో చూడొచ్చు. గ్లోబల్ ఫెస్టివల్ పొంగల్. కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ వేడుకలు. గోపూజ చేసి పొంగలి వండిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పొంగలి వండుతోన్న మోదీ చిత్రంలో చూడొచ్చు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నాగరికతను ప్రతిబింబించే గొప్ప పండుగ పొంగల్. ప్రకృతిని కాపాడుకుంటూ ముందుకు సాగాలన్న సందేశాన్నిచ్చే పర్వమిది. పంటలు ఇచ్చే భూమికి, సూర్యుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పండుగను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పండుగ పరమార్థంలో రైతన్నల శ్రమ కూడా దాగి ఉంది. పొంగల్ గ్లోబల్ ఫెస్టివల్గా మారడం సంతోషంగా ఉంది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించినట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ అరెస్ట్. రిపోర్టర్ సుధీర్ను సైతం అరెస్టు చేసిన సిట్. మరో రిపోర్టర్తో సహా 6 నుంచి వాంగ్మూలాలు. జర్నలిస్టులను వైద్య పరీక్షలకు కింగ్కోటి ఆసుపత్రికి తీసుకొచ్చిన పోలీసులు చిత్రంలో చూడొచ్చు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ ఐఏఎస్ అధికారినిపై కథనం ప్రసారం చేసిన కేసులో 3 జర్నలిస్టులను ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్ సుధీర్లను అరెస్టు చేసిన దర్యాప్తు అధికారులు మరో రిపోర్టర్ పరిపూర్ణాచారిని సుదీర్ఘంగా విచారించి నోటీసులు జారీ చేసి విడిచిపెట్టారు. రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం తరపున దాని కార్యదర్శి జయేష్ రంజన్ ఇచ్చిన ఫిర్యాదుతో సీసీఎస్లో ఈ కేసు నమోదైంది. దీంతో పాటు నారాయణపేట జిల్లా మద్దూరు పోలీస్ స్టేషన్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మార్ఫింగ్పై నమోదైన కేసు దర్యాప్తు కోసం డీజీపీ మంగళవారం సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ పర్యవేక్షణలో సంయుక్త సిపి శ్వేత ఈ సీట్కు నేతృత్వం వహిస్తున్నారు. గత గురువారం ఓ టీవీ ఛానల్లో ప్రసారమైన వార్తా కథనమే ఈ దుష్ప్రచారానికి మూలమని ఐఏఎస్ అధికారుల సంఘం ఆరోపించింది. ఆపై వివిధ వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్లలో ఆ వివరాలు వచ్చాయని పేర్కొంది. దీనికి ఆధారంగా కొన్ని URL లింకులను తన ఫిర్యాదులో పొందుపరిచింది. ఈ కాపీతో పాటు ఆయా క్లిప్పింగులతో కూడిన పెన్ డ్రైవ్ను అందించింది. ఆ కథనం ప్రసారం చేసిన ఛానళ్లతో పాటు దాని మేనేజ్మెంట్లు, ఎడిటర్లు, రిపోర్టర్లు కథనాలను చదివిన యాంకర్లను నిందితులుగా తేల్చినట్టు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది. వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్తో పాటు యూట్యూబ్లో ఉన్న సదరు కథనాన్ని తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు BNSలోని 75, 78, 79, 351, 1, 352, 2 సెక్షన్ల కింద ప్రాథమిక సమాచార నివేదిక FIR రిజిస్టర్ అయ్యింది. ఇందులో టీవీ, యూట్యూబ్ ఛానళ్లతో పాటు వెబ్సైట్లు కలిపి 9ని నిందితుల జాబితాలో చేర్చారు. నోటీసుల గుబులు అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. ఆ 5 జిల్లాల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందిలో ఆందోళన. చలాన్ల అక్రమాల్లో తాకీదులొస్తాయేమోనని టెన్షన్. విచారణ కమిటీలో ఏసీబీ ఉండడంతో ఆందోళన. గతంలో ఇప్పుడు లావాదేవీల్లో ఎక్కడైనా తేడాలు వచ్చాయా అనే సమాచారం సేకరణ. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కేసు పలు జిల్లాల తహసీల్దార్లను వణికిస్తోంది. తమకు నోటీసులు వస్తాయేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా 2021-25 మధ్య కాలంలో జనగామ, యాదాద్రి, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో పనిచేసిన తహసీల్దార్లు, కార్యాలయ సిబ్బందిలో టెన్షన్ నెలకొంది. ఈ కేసును విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలో ఏసీబీ అధికారులు కూడా ఉన్న నేపథ్యంలో తమకు నోటీసులు తప్పవనే భావనలో తహసీల్దార్లు ఉన్నారనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా రిజిస్ట్రేషన్ లావాదేవీలు నిర్వహించిన అనేక మంది రైతులకు ఇప్పటికే రెవెన్యూ శాఖ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ కొత్త జిల్లాల లొల్లి అంటూ ఇక్కడ ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణకు సర్కారు నిర్ణయం. ప్రస్తుత స్థితిలో మార్పు చేస్తే పలు విషయాల్లో ప్రభావం పడే అవకాశం. ప్రధానంగా స్థానికత అంశంలో మరింత గందరగోళం నెలకొనే పరిస్థితి. మారనున్న స్థానికత ఆధారంగా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల కేటాయింపులు. 10 ఏళ్లైనా ఇప్పటికీ కొలిక్కిరాని ఉద్యోగుల కేటాయింపు సమస్యలు పునర్వ్యవస్థీకరణతో మరింత అయోమయానికి దారితీసే అవకాశం. ఇప్పుడున్న మల్టీ జోన్లలోనూ మార్పులు అనివార్యం. పునర్వ్యవస్థీకరణ చేస్తే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి అంటూ ఇక్కడ మళ్లీ కొత్త జిల్లాల లొల్లి అంటూ వార్తకు సంబంధించి పూర్తి సమాచారం చూద్దాం. రాష్ట్రంలో జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణ అంశం ఇప్పుడు అన్ని వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించడమే దీనికి కారణం. ఉద్యోగాల సాధన కోసం కసరత్తు చేస్తోన్న నిరుద్యోగులతో పాటు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు, స్థానిక రాజకీయ నాయకులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల్లో దీనిపై చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏ విధంగా ఉంటుందనే సందేహం కొందరిలో ఉంటే, ఈ తంతు ఎలాంటి సమస్యలకు దారి తీస్తుందోననే ఆందోళన మరికొందరిలో వ్యక్తమవుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన 2 ఏళ్లలో రాష్ట్రంలోని 10 జిల్లాలను అప్పటి ప్రభుత్వం 33 జిల్లాలకు పెంచింది. తొలుత 31 జిల్లాలను చేసిన అనంతరం మరో 2 జిల్లాలను కలిపి జిల్లాల సంఖ్యను 33కు పెంచింది. అలాగే రెవెన్యూ డివిజన్లు 74కు పెరగగా రెవెన్యూ మండలాల సంఖ్య 612కు చేరింది. ఆ తర్వాత ప్రభుత్వం 33 జిల్లాలను 7 జోన్లుగా, 2 మల్టీ జోన్లుగా వర్గీకరించింది. ఈ మేరకు రాష్ట్రపతి ఆమోదంతో 2018 ఆగస్టు నుంచి నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ విభాగాల విభజన, ఉద్యోగుల కేటాయింపులు, స్థానికత నిర్ధారణ, ఉద్యోగ నియామకాలు ఇలా పలు రకాల అంశాల్లో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు దాదాపు 5 ఏళ్లు పట్టగా ఉద్యోగుల కేటాయింపుల్లో సమస్యలు, స్థానికతకు సంబంధించిన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఈ తరుణంలో కొత్తగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ, మండలాల హేతుబద్ధీకరణ అంశాలు తెరపైకి రావడం గమనార్హం. మార్పులు చేర్పులు చేసిన జిల్లాలు, మండలాల రేషనలైజేషన్ అంశంపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెంపు లేదా తగ్గింపు అని పేర్కొన్నారు. సంఖ్యాపరంగా మార్పు ఉండదని చెప్పినప్పటికీ జనాభా ప్రాతిపదికన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను హేతుబద్ధీకరిస్తామని స్పష్టం చేశారు. దీంతో జిల్లాలు, మండలాల సరిహద్దుల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. సీఎం ప్రకటన ఆచరణలోకి వస్తే ముందుగా తెరపైకి వచ్చేది స్థానికత అంశమే. ఇది కేవలం ఉద్యోగులకు సంబంధించినదే కాదు, నిరుద్యోగులు, విద్యార్థులు ఇలా అందరికీ సంబంధించింది. ఈ నిర్ణయంతో పాలన పరంగా మార్పులు చోటు చేసుకోవడంతో పాటు ఉద్యోగుల కేటాయింపులు, కొత్తగా ఉద్యోగ నియామకాలకు సంబంధించిన జోనల్,
మల్టీ జోనల్ పరిధుల్లో మార్పులు అనివార్యమవుతాయి. దీనికి రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరవుతుంది. నిరుద్యోగులతో పాటు విద్యార్థులు చదువుతున్న విద్యాసంస్థల ప్రాంతాల వారీగా స్థానికత ఖరారు చేయాలి. ఈ స్థానికతే తదుపరి చదువులకు, ఉద్యోగాలకు అవసరమవుతుంది. స్థూలంగా చూస్తే ఏమాత్రం మార్పులు చేసినా అది అన్ని విభాగాల్లోనూ ప్రభావం చూపుతుందని సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎడతెగని పంచాయతీ. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి రాకముందు కేవలం 2 జోన్లు మాత్రమే ఉండేవి. కానీ కొత్త జిల్లాల ఏర్పాటుతో జోన్ల సంఖ్య 7కు పెరగగా కొత్తగా మల్టీ జోన్లను ఏర్పాటు చేశారు. జోన్ల సంఖ్య పెంపుతో విద్యార్థులు, ఉద్యోగుల స్థానికతలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. నూతన జోనల్ విధానం అమలులో భాగంగా ఉద్యోగ కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం జీవో 317 జారీ చేసింది. స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వడం కంటే సీనియారిటీని ముందు వరుసలోకి తీసుకోవడంతో మెజారిటీ ఉద్యోగులు జిల్లాలు మారిపోయాయి. దాదాపు 30% మంది సొంత ప్రాంతాలకు కాకుండా ఇతర ప్రాంతాలకు కేటాయించబడ్డారు. ప్రధానంగా జిల్లా కేడర్ ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులొచ్చాయి. పెద్ద సంఖ్యలో టీచర్లతో పాటు పోలీస్ కానిస్టేబుల్స్ ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో 317 ద్వారా నష్టపోయిన ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆన్లైన్లో అర్జీలను స్వీకరించింది. ఏకంగా 1.5 లక్షల మంది అర్జీలు పెట్టుకున్నారు. ప్రాధాన్యత క్రమంలో కొన్నింటిని పరిష్కరించినా మరికొందరికి తాత్కాలిక పద్ధతిలో ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం డెప్యుటేషన్ పద్ధతిని ఎంచుకుంది. కానీ ఈ ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. మరోవైపు ఉద్యోగ కేటాయింపులతో పట్టణ ప్రాంత జిల్లాల్లో ఖాళీలు లేకుండా పోగా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో పట్టణ ప్రాంత అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు భారీగా తగ్గిపోవడంతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న పునర్వ్యవస్థీకరణ ప్రక్రియతో ఈ సమస్యలన్నీ పునరావృతమవుతాయని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. గ్రామాలకు త్వరలో 260 కోట్లు విడుదలంటే ఇక్కడ మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. తెలంగాణలో స్థానిక సంస్థల బలోపేతానికి కట్టుబడి ఉన్నామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేస్తోందని, ఇందులో భాగంగా త్వరలోనే 260 కోట్లు విడుదల చేయనున్నట్టు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. స్థానిక సంస్థలకు నిధుల విడుదలకు కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. బుధవారం కిషన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేస్తూ గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నిధుల వినియోగం, కేటాయింపులపై పలు కీలక విషయాలను వెల్లడించారు. కేంద్రం గత దశాబ్ద కాలంలో తెలంగాణలోని స్థానిక సంస్థలకు ఏకంగా 11,000 కోట్లకు పైగా నిధులను విడుదల చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధుల వినియోగ పత్రాలను యూసీ ఇటీవల సమర్పించారని, దీంతో 2024-25 సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత నిధులు 260 కోట్లు త్వరలో విడుదల కానున్నాయని చెప్పారు. వీటికి సంబంధించిన యూసీలు ఇవ్వగానే మిగిలిన 2,500 కోట్ల నిధులను దశల వారీగా విడుదల చేస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీల ఖాతాలను జప్తు చేసి కేంద్రమిచ్చిన నిధులను ఇతర అవసరాలకు దారి మళ్లించిందని ఆరోపించారు. నిధులు లేక, చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరుకు ద్రోహం చేశారు. బీఆర్ఎస్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శ. 10 ఏళ్ల పాలనలో పాలమూరుకు ద్రోహం చేశారని, అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని బోత్పూర్, దేవరకద్ర, వనపర్తి జిల్లాలో కొత్తకోట, వనపర్తి మున్సిపాలిటీల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ 80,000 కోట్ల అంచనా ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 27,000 కోట్ల నిధులు ఖర్చు చేస్తే ప్రాజెక్టు 90% ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు. కేవలం 30% పనులు పూర్తి చేసి పాలమూరు ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాలోని 38 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ పార్టీ కేవలం 3 స్థానాల్లో గెలిచిందని, ప్రజలు చీకొట్టి ఓడించినా బీఆర్ఎస్ నేతలో ఇంకా మార్పు రాలేదని చురకలు వేశారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ఈ ప్రాంతం మంత్రిగా తన నియోజకవర్గానికి వచ్చే పనుల్లో సగం పనులు దేవరకద్రకు కేటాయిస్తానని చెప్పారు. 50 లక్షలతో ఫిష్ మార్కెట్ను మంజూరు చేసినట్టు తెలిపారు. సుందరీకరణ పనుల శంకుస్థాపనలో కోమటిరెడ్డి, వాకిటి శ్రీహరి, మధుసూదన్ రెడ్డి తదితరులు. చిత్రంలో చూడొచ్చు. నేడు సాక్షి దినపత్రికలో మనకు ప్రత్యేక కథనమైతే కనిపిస్తా ఉంది. హైవేలపై మౌన వేదన అంటూ దేశవ్యాప్తంగా 1,750 కిలోమీటర్ల పరిధిలో 424 టెలికాం బ్లాక్ స్పాట్స్ ఉన్నట్లు గుర్తింపు.
హైదరాబాద్లోని చాలా మంది వాహనదారులకు హుసేన్ సాగర్ సమీపంలో సైలెంట్ జోన్ సుపరిచితమే. ఇది ఫలానా అని తెలియకపోయినా ఎన్టీఆర్ మార్గులో చివర్లో ట్యాంక్ బండ్ రోడ్డు ప్రారంభంలో ఉన్న లుంబిని పార్క్ వద్దకు రాగానే వారి సెల్ ఫోన్లకు సిగ్నల్స్ అందవు. అప్పటి వరకు ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చినా ఒక్కసారిగా కాల్ సైలెంట్ అయిపోతుంది. సాంకేతిక పరిభాషలో టెలికాం బ్లాక్ స్పాట్గా పిలిచే ఇలాంటి ప్రాంతాలు ఈ ఒక్కచోటే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నాయి. జాతీయ రహదారులపై ఉన్న ఈ బ్లాక్ స్పాట్స్ గురించి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI దృష్టి సారించింది. సమగ్ర అధ్యయనం ద్వారా దేశవ్యాప్తంగా 424 చోట్ల 1750 కిలోమీటర్ల పరిధిలో టెలికాం బ్లాక్ స్పాట్స్ ఉన్నట్లు తేల్చింది. తెలుగు రాష్ట్రాల్లోని 69 చోట్ల 165 కిలోమీటర్ల పరిధిలో ఇవి విస్తరించున్నాయి. తెలంగాణలో 28 చోట్ల 71 కిలోమీటర్ల పరిధిలో, ఏపీలో 41 చోట్ల 93.95 కిలోమీటర్ల పరిధిలో టెలికాం బ్లాక్ స్పాట్స్ ను NHAI గుర్తించింది. వాటి వల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయంటూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లాహోటికి NHAI చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ లేఖ రాశారు. ఆయా చోట్ల మొబైల్ నెట్వర్క్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆపరేటర్లను ఆదేశించాలని కోరారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ట్రాయ్ వెల్లడించింది. అందులో రాష్ట్రంలోని 28 ప్రాంతాల్లో 71 కిలోమీటర్లు మేర, ఏపీలోని 41 చోట్ల 93 కిలోమీటర్ల పరిధిలో కూడా ఈ సిగ్నల్స్ అందడం లేదు. ఆయా ప్రాంతాల్లో అందని సెల్ ఫోన్ సిగ్నల్స్ ప్రమాదాలప్పుడు ఫోన్ చేసేందుకు వీలవని పరిస్థితి. సమస్యను పరిష్కరించాలని ట్రాయ్కు NHAI లేఖ. సమాచార అడ్డంకిగా బ్లాక్ స్పాట్స్. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులతో పాటు ఎక్స్ప్రెస్ వేల్లోనూ టెలికాం బ్లాక్ స్పాట్స్ విస్తరించున్నాయి. ఆయా ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్క్ కవరేజ్ లేకపోవడం వల్ల ఆయా మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారని NHAI పేర్కొంది. ముఖ్యంగా హైవేలపై రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మందికి గోల్డెన్ అవర్లో వైద్యం అందకపోవడమే కారణమని తెలిపింది. క్షతగాత్రులకు అత్యవసరమైన వైద్య సాయం అందించాలంటే ప్రమాద సమాచారాన్ని ఆ మార్గంలోని టోల్ సిబ్బంది, NHAI, పోలీస్, అంబులెన్స్ సర్వీసుల విభాగాలకు తెలియజేసేందుకు టెలికాం బ్లాక్ స్పాట్స్ అడ్డంకిగా మారాయని ఆందోళన వ్యక్తం చేసింది. పెట్రోలింగ్ వాహనాలు సైతం ప్రమాదం జరిగినట్లు గుర్తించిన ఆయా మార్గాల్లో సెల్ ఫోన్ సిగ్నల్స్ లేక ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని NHAI ఆవేదన వెలుబుచ్చింది. గ్రీన్ఫీల్డ్ హైవేలతో పాటు మారుమూల ప్రాంతాల్లోని ఎక్స్ప్రెస్ వేలపై ఈ సమస్య అధికంగా ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని తెలిపింది. ట్రాయ్కి సూచనలు. దేశవ్యాప్తంగా హైవేలపై తరచూ ప్రమాదాలు జరగడానికి పశువుల సంచారం ప్రధాన కారణమని NHAI పేర్కొంది. పదే ఇలాంటివి జరిగినా 1665 ప్రాంతాలను గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేయాలని ట్రాయ్కు విజ్ఞప్తి చేసింది. వాహనదారులు ఆయా ప్రాంతాల్లోకి సమీపించే 15 నిమిషాల ముందే వారిని అప్రమత్తం చేసేలా మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు ఉచితంగా SMSలు పంపించే విధానాన్ని అమలు చేసేలా చూడాలని కోరింది. తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో మొబైల్ బ్లాక్ స్పాట్స్ ఇలా అంటూ ఇక్కడ చూడొచ్చు. తెలంగాణలో చూసుకున్నట్లయితే NH163 అప్పా జంక్షన్ నుంచి మదీనాగూడ వరకు 46.40 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 4 చోట్ల 12.5 కిలోమీటర్ల మేర. NH365 BG ఖమ్మం దేవరపల్లి మధ్య నిర్మాణంలో ఉన్న గ్రీన్ఫీల్డ్ రహదారిపై 42.11 కిలోమీటర్లు పరిధిలో 2.5 కిలోమీటర్ల మేర. NH163 G ఖమ్మం విజయవాడ మధ్య నిర్మాణంలో ఉన్న గ్రీన్ఫీల్డ్ హైవేపై 29.92 కిలోమీటర్ల పరిధిలో 3 చోట్ల 4.3 కిలోమీటర్ల మేర. ఇదే రహదారిపై బ్రాహ్మణపల్లి రేమిడిచెర్ల మధ్య 29.8 కిలోమీటర్ల పరిధిలో 3 చోట్ల 4 కిలోమీటర్ల మేర ఈ బ్లాక్ స్పాట్స్ ను గుర్తించింది. ఇదే జాతీయ రహదారిపై వరంగల్ ఖమ్మం మధ్య నిర్మాణంలో ఉన్న గ్రీన్ఫీల్డ్ హైవేపై తల్ల సంకేశ వి వెంకటాయపాలెం మధ్య 30.83 కిలోమీటర్ల పరిధిలో 5 చోట్ల 11.8 కిలోమీటర్ల మేర గుర్తించింది. NH44 మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో 54.6 కిలోమీటర్ల పరిధిలో 3 చోట్ల 9.35 కిలోమీటర్ల మేర. ఇదే హైవేపై అభివృద్ధి పనులు జరుగుతోన్న ఇస్లాం నగర్ కడ్తాల్ మధ్య 53.017 కిలోమీటర్ల పరిధిలోని ఓ ప్రాంతంలో 1 కిలోమీటర్ మేర. ఆర్మూరు ఎల్లారెడ్డి మధ్య అభివృద్ధి పనులు జరుగుతోన్న 60.255 కిలోమీటర్ల పరిధిలోని 2 చోట్ల 7.7 కిలోమీటర్ల మేర ఈ బ్లాక్ స్పాట్స్ ఉన్నట్లు గుర్తించింది. రహదారి నిర్మాణంలో ఉన్న గుండ్లపోచంపల్లి ఎల్లారెడ్డి మధ్య 86 కిలోమీటర్ల పరిధిలో 4 చోట్ల 10 కిలోమీటర్ల మేర. NH150C గ్రీన్ఫీల్డ్ రోడ్లో జులేకల్ నుంచి ఏపీ సరిహద్దు వరకు 38.2 కిలోమీటర్ల పరిధిలోని ఓ ప్రాంతంలో 589 మీటర్ల మేర.
NH44 జడ్చర్ల కొత్తకోట బైపాస్ మధ్య ఉన్న 55.74 కిలోమీటర్ల పరిధిలోని ఓ ప్రాంతంలో 300 మీటర్ల మేర ఈ బ్లాక్ స్పాట్ ఉన్నట్టు గుర్తించింది. NH161 కంది రామ్సాన్పల్లె మధ్య ఉన్న 39.98 కిలోమీటర్ల పరిధిలోని 5 ప్రాంతాల్లో 6.25 కిలోమీటర్ల మేర, అదే హైవేలోని మరో 2 ప్రాంతాల్లో 48.963 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 400 మీటర్ల మేర గుర్తించింది. కన్నుల పండువగా గోదాదేవి కళ్యాణం. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి అర్చకులు గోదాదేవి శ్రీరంగనాథుల కళ్యాణోత్సవాన్ని పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా వైభవంగా నిర్వహించారు. తొలుత శ్రీ స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ఆలయ తిరుమాడ వీధిలో గోదాదేవి శ్రీరంగనాథుల కళ్యాణ సేవను ఊరేగించారు. ఆలయ ముఖ మండపంలో గోదాదేవి శ్రీరంగనాథులను అధిష్ఠింపజేసి కళ్యాణ తంతును ప్రారంభించారు. పంచనార సింహుల సమక్షంలో జరిగిన కళ్యాణ వేడుకలో మొదట స్వస్తి వచనం, పుణ్యవచనం వంటి సంప్రదాయ కార్యక్రమాలను విశేషంగా నిర్వహించారు. అనంతరం గోదాదేవి అమ్మవారు శ్రీరంగనాథుడిని పరిణయం ఆడే తంతును అర్చకులు ఆగమ శాస్త్ర ప్రకారం వేదమంత్రాలతో కన్నుల పండువగా నిర్వహించారు. మేడారంలో గుడిమెలిగే సందడి. ములుగు జిల్లా SS తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మ పూజారులు గుడిమెలిగే పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం పూజారులు సమ్మక్క సారలమ్మ గుడులను శుద్ధి చేసి అమ్మవారి శక్తిపీఠం గద్దెను మట్టితో అలికారు. సమ్మక్క పూజారి వడ్డే కొక్కెక కృష్ణయ్య అడవి నుంచి తీసుకువచ్చిన 3 గడ్డి కట్టలను గుడి ఈశాన్య మూలన ఉంచారు. అలికి సిద్ధంగా ఉంచిన తల్లి శక్తిపీఠం గద్దెపై ఆడపడుచులు ముగ్గులు వేసి అలంకరించారు. పూజారులు ధూపదీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. అమ్మవారికి యాటను నైవేద్యంగా సమర్పించారు. గుడిమెలిగే పండుగతో మహాజాతర తొలిఘట్టం మొదలైనట్లు పూజారులు తెలిపారు. గురుకుల ప్రవేశ దరఖాస్తులకు 21 వరకు గడువు. సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన పరీక్ష దరఖాస్తు గడువు ఈ నెల 21వ తేదీతో ముగియనుంది. SC, ST, BC జనరల్ గురుకుల సొసైటీలో 5వ తరగతి సాధారణ అడ్మిషన్లతో పాటు 6 నుంచి 9వ తరగతి వరకు బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోందని, ఆసక్తి ఉన్న విద్యార్థులు సంబంధిత గురుకుల సొసైటీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ గురుకుల సెట్ కన్వీనర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. కాగా గడువు తేదీని పొడిగించేది లేదని, నిర్దేశించిన గడువులోగా దరఖాస్తు చేసుకున్న వారికే ప్రవేశాల అర్హతను పరిశీలనకు తీసుకుంటామని వివరించారు. దావోస్లో తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ ప్రకటన. తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమలు, IT శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరంలో ఆవిష్కరించనున్నారు. ఎగుమతుల్లో తెలంగాణ జోష్. నీతి ఆయోగ్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2024లో సత్తా చాటిన రాష్ట్రం. జాతీయ సగటును మించి 22.9% భారీ వృద్ధి నమోదు. అంతర్జాతీయ వాణిజ్య యవనికపై తెలంగాణ మరోసారి తన జెండాను రెపరెపలాడించింది. భౌగోళికంగా సముద్ర తీరం లేని రాష్ట్రమైన ఎగుమతుల రేసులో బడా రాష్ట్రాలకు సైతం చెమటలు పట్టిస్తోంది. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ EPI 2024 నివేదికలో తెలంగాణ అద్భుత ప్రగతిని నమోదు చేసింది. లార్జ్ స్టేట్స్ పెద్ద రాష్ట్రాల విభాగంలో లీడర్ హోదాతో 8వ ర్యాంకును కైవసం చేసుకుంది. మహారాష్ట్ర 68.1 స్కోరుతో అగ్రస్థానంలో నిలవగా తమిళనాడు, గుజరాత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.